గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. ఈరోజు ట్రాన్ కాయిన్లో మనం ఒక 15 మినిమం 15 విత్డ్రా చేయొచ్చండి. కాయిన్స్ చూపిస్తాను. విత్డ్రా పేజ్లోకి వెళ్తే ఇక్కడ ఉంది మినిమం విత్డ్రాల్ అమౌంట్ 15 ట్రాన్ కాయిన్స్ అనమాట. ఓకే, ఒక ట్రాన్ కాయిన్ వచ్చేసి 30 రూపీస్ అండి. ₹29.55 ఉంది ప్రజెంటు ఒక ట్రాన్ కాయిన్. ఓకే, 20 కాయిన్లు ఉన్నాయి కదా. ఒక కాయిన్ అన్న పెంచి అప్పుడు విత్డ్రా చేద్దాం. ఒక్కొక్కసారి ఇలాగా మూవ్ ఎంతసేపటికి ఫినిష్ అవ్వకపోతే మనం కనుక రీఫ్రెష్ చేస్తే అది ఎలా అవ్వాలో అలా సెట్ అయిపోద్ది వెంటనే. ఓకే, అది కట్ అయింది. అదేమైంది, ఇప్పుడు మనం వాస్తవంగా అది ఎల్లోలోకి వెళ్ళిందని మనం అర్థం చేసుకోవాలి. ఉన్నదానికన్నా తగ్గింది కదా.
ఒక్కొక్కసారి గేమ్ చాలా చిక్కుముడిగా ఉంటుందండి. మన అంచనాలని అస్సలు అది తారుమారు చేసే విధంగా దాని ఆట ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనము ఆ సమయంలో ఉన్నవి పోగొట్టుకోకుండా ఆడాలి. ముందు మీకు ఈ ఎక్స్పీరియన్స్ కొద్దిగా రావాలి అంటే మీరు 100 నుంచి 1000 హయ్యెస్ట్ ఇంకా 1500 అంతకన్నా పెట్టి మాత్రం ఎప్పుడు ఆడద్దు. పాయింట్స్ గురించి నేను చెప్తుంది. ఎందుకంటే మనం మిస్ అయినవి మళ్ళీ తేవాలంటే చాలా కష్టం అండి. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, 14-15 కాయిన్స్కి పడిపోయిన దాన్ని మళ్ళీ చిన్నగా తీసుకొచ్చా, కానీ అది అన్ని సమయాల్లో సాధ్యపడదు. ఓకే, ఎంత గేమ్ ఆడినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మనం అంచనా వేయడం చాలా కష్టం ఇది. ఓకే, ఒక్కొక్కసారి అక్కడే ఉండిపోద్దండి, చాలాసేపు ఉండిపోద్ది. ఒక్కొక్కసారి గ్రీన్లోనే ఉంటుంది, ఒక్కొక్కసారి ఎప్పుడు ఎందులో ఉంటుందని చెప్పలేం. ఇందాక మనం గేమ్ స్టార్ట్ చేసినప్పుడు 20 కాయిన్స్ కదా ఉంది, గుర్తుపెట్టుకోండి, లేదా వెళ్ళి చూడండి, బ్యాక్కి వెళ్ళి చూసుకోండి. 21 చేశాక విత్డ్రా అన్నాను, కానీ 5 కాయిన్స్ అన్నా చేసి చేద్దామనే ఉద్దేశంతో ఇంతసేపు చేస్తున్నాను. ఎప్పుడైతే వదులుతామో అప్పుడు తినేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. గేమ్ 7 minutes అయింది మనం స్టార్ట్ చేసి గేము. $23 అయినాయి. ఎప్పుడు మైనస్లోకి వెళ్ళిద్దనే చెప్పలేం, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎక్కువ పెట్టి ఆడకూడదు. కాకపోతే నేను మొన్నటిదాకా ఈ ట్రాన్లో దాదాపు 1000 దాదాపు 1200 కాయిన్ల పైనే నేను విత్డ్రా చేస్తున్నా ఈ మధ్యకాలంలో. మీకు చూపించాను కదా ఆల్రెడీ వీడియోస్లో, గతంలో తీసిన వీడియోస్లో మీకు చూపించాను. ఎవరైనా చూడలేకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే పాత వీడియోస్కి వెళ్ళి చూడొచ్చు. లేదంటే ఇందులో కూడా నేను ఇప్పుడు ఇది విత్డ్రా చేసే ముందుగా మీకు ఒకసారి నేను ఇంతకుముందు విత్డ్రాస్ ఏమేం చేశాననేది ఒకసారి ఈ వీడియోలో కూడా చూద్దాం మన వాళ్ళకి. తింటుంది, తినేస్తుంది మొత్తం. మనం కష్టపడి చేసుకున్నదంతా స్కెచ్ చేసింది. ఓకే, 23:30 అయింది. 24 కూడా అయింది ఇందాక, కానీ ఇది ఎక్కువగా మైనస్కే వెళ్తుంది ఈ పూట. మనం ఇలాగ ఇంత టఫ్గా ఉన్నప్పుడు మనం ఆడకుండా ఉండటమే మంచిది. ఇలాంటప్పుడు ఆడకూడదు. ఇలా సైటు ఫ్రీగా మూవ్ అవునప్పుడు ఆడకుండా ఉండడమే చాలా మంచి పని.
అది బాగా తినేస్తుంది. చూసారా, ఇవాళ ఈ వీడియో చూడటం కూడా మీ అందరికీ ఎంతో అదృష్టం. ఎందుకంటే గేమ్లో ఒక్కోసారి ఎంత టఫ్గా ఉంటుంది గేమ్ అనేది మీకు అర్థమవుతుంది. ట్రాన్ ఇంతకుముందు చేసిన స్క్రీన్ షాట్లు అన్నీ గమనించుకోండి, అదే వీడియోలు అన్నీ. ఒక్కొక్కసారి మళ్ళీ గ్రీన్లోనే చాలాసేపు ఉంటుందండి. అది ఎప్పుడు ఎలా మూవ్ అవుతుంది అనేది చెప్పలేం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వెళ్ళిపోయింది మళ్ళీ. సైట్ కూడా బాగా మూవ్ అవ్వట్లా ఫ్రీగా. ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది. అలాంటప్పుడు క్లోజ్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేయండి. ఇంకొక హాఫ్ కాయిన్ 25 కాయిన్స్ చేద్దామని చేశాక విత్డ్రా చేద్దామని మనం వెయిట్ చేస్తున్నాం. ఇంకా 20%, 1 కాయిన్లో 20% అండి. ఓకే, సక్సెస్. 25 కాయిన్స్కి మనం 5 కాయిన్స్ ఇందులోనే ఉంచుదాం. ఎందుకంటే మళ్ళీ నేను నెక్స్ట్ గేమ్ ఆడాలంటే ఒక 5 కాయిన్స్ ఉంటే కానీ మనం గేమ్ ముందుకు వెళ్ళదు. అందుకని 20 కాయిన్స్ విత్డ్రా చేస్తా. ఇప్పుడు చూడండి, విత్డ్రా అనే ఆప్షన్లోకి వెళ్ళాము. ఓకే, మీకు ఇంతకుముందు విత్డ్రాస్ చేసినవి అన్నీ చూపిస్తా అన్నా కదా. ఓకే, విత్డ్రాలోకి వచ్చాము. గతంలో నేను విత్డ్రా చేసినవి చూడండి. ఒకే రోజు 19 డేస్ బ్యాక్ 200 కాయిన్లు, మరలా 200 కాయిన్లు, 600 కాయిన్లు, మొత్తం 1000 కాయిన్లు ఒక్కరోజే విత్డ్రా చేశాను. తర్వాత 50 కాయిన్లు 18 రోజుల క్రితం, అంటే ఆ తర్వాత రోజు 50 కాయిన్లు చేశాను. ఒక్కరోజే 20 కాయిన్లు, 90 కాయిన్లు, 110 కాయిన్లు 11 రోజుల క్రితం. ఇవన్నీ అంటే 90 ఒక 20, 110 ఒక 110, 220 ఒక 50, 270 ఒక 1000, 1270 కాయిన్లు విత్డ్రా చేశాము. ఒక కాయిన్ 30 రూపాయలు. 1000 కాయిన్లు అంటే 30,000. 200, 2 3 6,000, అట్లా 37,000 దాకా మనం విత్డ్రా చేసాం. ఒక ట్రాన్లో నేను విత్డ్రా చేసా, నేను సంపాదించుకున్నది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ విత్డ్రాని 20 కాయిన్లు విత్డ్రా చేద్దాం అనుకున్నాం కదా. ఏం లేదు, సింపుల్. విత్డ్రా అనే ఆప్షన్లో మనం ఉన్నాము. ఆ పేజ్లో మినిమం 15 చెయ్యొచ్చు, కానీ 20 చేస్తాం మనం. ఇప్పుడు దానికి చేయడానికి బైనాన్స్లోకి వెళ్ళాలి. బైనాన్స్ ఓపెన్ చేసి, ఆల్రెడీ బైనాన్స్ రిజిస్టర్ చేసుకోండి అందరూ. నేను చాలామంది అడుగుతున్నారు మన వాళ్ళు, బైనాన్స్ రిఫరల్ లింక్ పెట్టండి సార్, ఎలా జాయిన్ అవ్వాలో వీడియో కూడా పెట్టండి అని అడుగుతున్నారు. నేను బాగా పర్ఫెక్ట్గా
బైనాన్స్ అకౌంట్ ఎవరు బాగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనేది చూసి ఒక మంచి వీడియో నేను మీకు పెడతాను, ఎలా జాయిన్ అవ్వాలనేది, రిజిస్టర్ చేసుకోవాలనేది త్వరలో. దాంతోపాటుగా మన రిఫరల్ లింక్ కూడా పెడతాను, చేసుకుందరు. కానీ ఇప్పుడు మనం బైనాన్స్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ కార్నర్లో అసెట్స్ అనే ప్రోగ్రామ్, దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, యార్డ్ ఫండ్స్ అండి. యార్డ్ ఫండ్స్ నొక్కిన తర్వాత ఆన్ చైన్ డిపాజిట్, ఇది బ్లాక్ చైన్ ద్వారా డిపాజిట్ అవుద్ది కాబట్టి చైన్ ద్వారా చేస్తున్నాం మనం. ఓకే, డిపాజిట్ అని కొట్టాక ఇక్కడ మనం ఏంటిది, ట్రాన్, టిఆర్ఓఎన్, ట్రాన్ అంటే టిఆర్ఎక్స్ అని కూడా అంటారు షార్ట్కట్లో, ఇది ట్రాన్. ఓకే, ట్రాన్కి సంబంధించి ఇప్పుడు ఏ ఫార్మెట్లో అడుగుతుంది ఇక్కడ, నెట్వర్క్. ఓకే, మనకి విత్డ్రాలో నెట్వర్క్ ఇచ్చాడు, ఏది, ట్రాన్ TRC20 అనే బ్లాక్ చైన్ ఉంది వాళ్ళది ఓన్, దాని ద్వారా చేసుకోమంటున్నాడు. అదే సెలెక్ట్ చేసాము, ఇక్కడ కూడా కాపీ చేసాము. ఈ 2 బాక్సుల్లాగా ఉన్నది కదా, కాపీ సింబల్ అనమాట, అది కాపీ చేయగానే ఇలా వస్తుంది. కాపీ చేశాక ఆ అడ్రస్ని ఇక్కడ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనం ఎన్ని కాయిన్స్ చేద్దాం అనుకుంటున్నాం, మొత్తం చేయాలంటే మ్యాక్సిమం అనేది కొట్టాలి, కానీ మనం చేస్తుంది 20 కాయిన్సే కాబట్టి 20 అని ఇస్తే సరిపోతుంది. విత్డ్రాల్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అన్నది. ఆల్రెడీ 20 కాయిన్స్ ఇక్కడ పైన బ్లూ లైన్లో చూడండి, ఫస్ట్లో కట్ అయిపోయినాయి, 5 కాయిన్సే ఉన్నాయి ఇప్పుడు ఇందులో. ఇప్పుడు అక్కడికి వచ్చినాయి అనేది చెక్ చేసుకుందాం ఒకసారి మనం. ఒక్క నిమిషం వెయిట్ చేస్తే వచ్చేస్తాయి, ఎంతోసేపు పట్టదు. చూడండి, క్రిప్టో డిపాజిట్ 19.8 TRX అని వచ్చింది. ఎందుకని వచ్చింది అంటే మనకి ఇక్కడ చూడండి, ఫీజు, ట్రాన్సాక్షన్ ఫీజు 0.2, అంటే ఒక కాయిన్లో 20% ఎంతైతే వాల్యూ ఉంటుందో అంత వాల్యూ మనకి ఒక ట్రాన్సాక్షన్కి, ఎంత ట్రాన్సాక్షన్ చేసినా 20 కాయిన్లైనా 200 కాయిన్లైనా సేమ్, అది మాత్రం ట్రాన్సాక్షన్ ఫీజుగా కట్ అవుతుంది. 20 కాయిన్లో అది కట్ అయిపోగా మనకి 19.8 TRX కంప్లీటెడ్. ఓకే, వాటి విలువ ఇందాక 0 ఉంది కదా, మనకేం లేదు, USDTలు ఇందులో ఏమి ఉంచలేదు. ఇప్పుడు 586 రూపాయలు ఉన్నాయి, అంటే 600 రూపాయలు, 550 అనుకోండి, 550 రూపాయలు మనము ఇప్పుడు విత్డ్రా చేసుకున్నాం ట్రాన్లో. ఓకే, సంపాదించుకున్నాం. ఇంతేనండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి, అందరూ చేసుకోండి. నిన్న మనం విత్డ్రా చేసిన వీడియో చూసి దాదాపుగా ఒక 15 మంది కొత్త వాళ్ళు మన తెలుగువారి క్రిప్టో కరెన్సీ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యారు. అలాగే దాదాపు ఒక 10 మంది యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మన వాళ్ళు పెరుగుతున్నారు. అందరూ ఎక్కువ మందికి ఇది వ్యాప్తి చెందాలి. ఒకటి, మీకు వచ్చిన నష్టమేం లేదుగా, మీరు చేసుకోండి, మీరు జాయిన్ అవ్వండి. ఇంకా 10 మందికి మీరు వాట్సాప్ ద్వారా కానీ రకరకాలుగా దీన్ని షేర్ చేస్తే, యూట్యూబ్లో మన వీడియోస్ని కూడా షేర్ చేయడమో, అలాగే లైక్ చేయడమో, ఏదైనా కామెంట్ చేయడమో చేసినప్పుడు చాలామందికి విస్తృతంగా అది వెళ్తుంది. వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ సంపాదించుకోలేకపోయినా సంపాదించుకునే వాళ్ళైనా సంపాదించుకుంటారు. ఒక ఇన్ఫర్మేషన్ 10 మందికి తెలుస్తుంది. ఓకేనా? ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు మన దాన్ని యూజ్ చేసుకుంటున్నారో, మన ఈ నవరత్నాలు 13 రకాలని, వాళ్ళందరూ కూడా ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. మీరు ఆల్రెడీ ఒక 1 వీక్, 10 రోజులు, 20 డేస్ క్రితమో జాయిన్ అయి ఉంటారు కాబట్టి మీకంతా కొంతమంది లెవెల్స్ కూడా అచీవ్ చేశారు, అది చూపిస్తాను. ట్రాన్లో మన వాళ్ళు కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు లెవెల్స్ అచీవ్ చేశారండి. వాళ్ళు లెవెల్స్ కొంతమంది కొన్నిట్లో, ట్రాన్లో కాదు కొన్నిట్లో చూపిస్తా. నేను మార్నింగ్ చూస్తే ఒక BNBలో కూడా 2-3 లెవెల్స్ అచీవ్ చేశారు. వాళ్ళు గేమ్స్ బాగా ఆడారని నాకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, యువర్ యూజర్స్ అని ఉంది. వీళ్ళంతా నా కింద జాయిన్ అయిన వాళ్ళు. వీళ్ళిద్దరూ ఐరన్లో ఉన్నారు, అంటే లెవెల్ అనే దాని కింద ఐరన్ అని ఉంది కదా, ఐరన్లో 2 ఉన్నారు. తర్వాత అందరూ స్టోన్లోనే, ఫస్ట్ లెవెల్ పేరు స్టోన్ అన్నమాట. ఐరన్లోకి వచ్చారు 2, అంటే నెక్స్ట్ లెవెల్లోకి 2 వచ్చారు నా కింద జాయిన్ అయిన వాళ్ళు. ఎవరు, రాయపాటి కిషోర్ గారంట, సత్య నాగబాబు అంట, వీళ్ళిద్దరు. ఓకేనా? అలాగనే ఇంకొక దాంట్లో మనకి లైట్ కాయిన్లో కూడా
మన వాళ్ళు కొంతమంది గేమ్స్లో ముందుకెళ్ళారు. చూపిస్తాను. లైట్లో కూడా ఇక్కడ చూడండి, ఐరన్లో ముగ్గురున్నారు. ముగ్గురు ఐరన్కి వచ్చారు, అంటే ఒక లెవెల్ దాటారు ముగ్గురు. రాజుచి, సుబ్బారెడ్డి, సత్యానాగబాబు, ఇందాక అందులో ఉన్న ఇతను కూడా అది ఆడుతున్నారు. లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు, విత్డ్రా కూడా చేసుకున్నారేమో మనకైతే తెలియదు. అది అందరూ ఇంట్రెస్ట్గా చేసుకోండి, ప్రయత్నం చేయండి, కొంచెం కొంచెమే పెట్టి ఆడండి. 10 మందికి మేలు చేయాలనే సదుద్దేశంతో ఈ గేమ్స్ గురించి నేను ఇంత వివరంగా మీ అందరికి దృష్టికి తీసుకొస్తున్నాను. దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికీ. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. ఓకేనా? సర్వేజన సుఖినో భవంతు. బాయ్.